ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A పేపర్ యూనిట్ 1 క్లాస్ నెంబర్ 7లో ఉన్నాం. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. రోమన్ అంకి 2లో 1 అనేది కంప్లీట్ అయిపోయింది. రోమన్ అంకి 2లో 1 పాయింట్ చేస్తున్నాం. అది చూడండి. ఇఫ్ z ఈక్వల్స్ టు 3 - 5i దెన్ షో దట్ z³ - 10z² ప్లస్ 58z - 136 ఈక్వల్స్ టు 0 అని చెప్పాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. z ఈక్వల్స్ ఎంత ఉందంటే 3 - 5i. ముందు దీనికోసం z² వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. z² అంటే 3 - 5i హోల్ స్క్వేర్. ఇది ఎలా చూడండి ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. కాబట్టి a² ప్లస్ b ప్లస్లో ఏముందంటే 5i, a² ప్లస్ b² ప్లస్ 2ab -2ab. a - b కాబట్టి a ప్లేస్లో 3 ఉంది, b ప్లేస్లో 5i ఉంది. కాబట్టి a² ప్లస్ b² - 2ab అవుతుందన్నమాట. అంటే 3² ఎంత 9 ప్లస్ 5² అంటే 25, బట్ i² ఎంత -1. తర్వాత 5 2 10, 10 3 30 -30i. అంటే 9 - 25 అంటే ఎంత -25లో 9 తీసేసాం అనుకోండి, 5 పోతుంది, 4 పోతుంది, అంటే 16 -16 - 30i వచ్చింది. ఇదేంటిది z² వాల్యూ అనమాట. ఓకే, z² వాల్యూ ఎంత వచ్చిందంటే -16 - 30i వచ్చింది. మనం ఇంతకు ఏం చెప్పాలంటే z³ - 10z² ప్లస్ 58z - 136 ఈ వాల్యూ ఎంత చెప్పాలి, 0 అని చెప్పాలి. ఓకే, z³ ఎలా రాయొచ్చు అంటే z ఇంటూ z² రాయొచ్చు. -10z² ప్లస్ 58z - 136. ఓకే, z ఇంటూ z అంటే మరి ఎంత, z బదులు ఎంత రాసుకోవచ్చు అంటే 3 - 5i రాయొచ్చు. ఇంటూ z² ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే -16 - 30i -10 ఇంటూ z² బదులు ఎంత రాసుకోవచ్చు అంటే -16 - 30i అండ్ దెన్ 58 ఇంటూ z బదులు ఎంత రాసుకోవచ్చు అంటే 3 - 5i - 136. సో దీన్ని మల్టిప్లై చేయండి. ఇవి 2 టర్మ్స్, ఇవి 2 టర్మ్స్ అంటే 4 టర్మ్స్ వస్తాయి. 16 మూల 48 -48 -30 మూల 90i. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 5ల 80i. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 35ల 150. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్, బట్ i ఇంటూ i ఎంత i² ఎంత -1. నెక్స్ట్ ప్లస్ 60 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 300i అండ్ దెన్ ప్లస్ 3తో మల్టిప్లై చేయండి. 8 3 24, 5 మూల 15 16 17, 5 మూల 15 16 17 174 మైనస్ 8 5 40 4 5 5 25 ప్లస్ 4 29 i -136. చూడండి, 5 8 40, 5 25 ప్లస్ 4 29. సో ఇక్కడ మనకి రియల్ పార్ట్స్ ఏమున్నాయి, ఇమేజినరీ పార్ట్ ఏమున్నాయి, మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయో లేవో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఐలన్నీ చూద్దాం. ఐ పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ వచ్చే ఐలు 80 ఉన్నాయి అండ్ 300 ఉంది, అంటే 380i ఉంది పాజిటివ్. నెగిటివ్ వచ్చేటప్పటికి -90 ఉన్నాయి అండ్ -290 ఉన్నాయి. 290 ప్లస్ 90 అంటే -380i. ఇక కాన్స్టెంట్కి వచ్చేటప్పటికి ప్లస్తో ఏమున్నాయి చూడండి, ప్లస్తో 60 ఉంది, తర్వాత 174 ఉంది, అంటే 4 3 1 234 ప్లస్ వస్తుంది అన్నమాట. మైనస్తో చూడండి, -48 అండ్ -150 అంటే -198 -198 అండ్ -136 -198 -136 ఎంత వస్తుందంటే
234, ఇది -234 ప్లస్ 234 -234 పోతుంది, ప్లస్ 380 -280 పోతుంది. లాస్ట్ ఎంత వచ్చిందంటే 0 వచ్చిందన్నమాట. ఓకే, ఇలాంటివి ఇంకో క్వశ్చన్ చూద్దాం. రెండో పాయింట్ చూద్దాం. రెండో పాయింట్ ఏంటంటే z = 2 - i × 7√7, then show that 3z³ - 4z² plus z plus 88 = 0. 3z³ - 4z² plus z plus 88 = 0 అని చెప్పాలి. సో z³ కావాలంటే ముందు z² కట్టాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ అంతకుముందు ఏమైనా ఇచ్చామో అలాగే చేయాలి. ముందు z² కట్టండి. z² అంటే 2 - i√7 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే a - b హోల్ స్క్వేర్ ఆ ఫార్మేట్లో ఉంది. కాబట్టి a² అంటే ఎంత 2² ప్లస్ b² b ప్లస్లో ఏముందంటే i√7 ఉంది హోల్ స్క్వేర్. a² ప్లస్ b² అయిపోయింది. -2ab b ప్లస్లో ఏముందంటే i × √7 ఉందన్నమాట. సో 2² ఎంత అంటే 4. తర్వాత వీటి మొత్తానికి స్క్వేర్ చేయాలి. i² ఎంత -1, √7 హోల్ స్క్వేర్ అంటే ఎంత 7. సో -7 అవుతుందన్నమాట. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 7 మిగిలింది. i² ఎంత అంటే -1. తర్వాత 2 × 2 = 4 అంటే -14√7i. 2 × 2 = 4, 14 కాదండి 4 అండి. 2 × 2 = 4, 4 × √7 × i వచ్చిందన్నమాట. అంటే 4 - 7 అంటే -3 -4 × √7i వచ్చిందన్నమాట. చూడండి 2² అంటే ఎంత అంటే 4. తర్వాత √7 అంటే 7 వస్తుంది. 7 అంటే i² అంటే ఎంత -1 -7 వస్తుంది. 2 × 2 = 4, 4 × √7 × i వస్తుంది అనమాట. 4 - 7 అంటే -3 -4 7 4 × 4 × √7i వచ్చిందన్నమాట. ఇది z². సో మొత్తం మీదుగా z² వాల్యూ ఎంత వచ్చిందంటే -3 -4√7i వచ్చిందన్నమాట. సో ఇందుకు మనకేం కావాలంటే 3z³ - 4z² ప్లస్ z88 ఈ వాల్యూ ఎంత చెప్పాలి 0 అని చెప్పాలన్నమాట. ఓకే, సో లాస్ట్ స్టెప్ ఇది వచ్చింది. చూడండి ఈ వాల్యూ ఎంత 0 అని చెప్పాలి. 3 × z³ రాయొచ్చు అంటే z × z² రాయొచ్చు. -4 × z² ప్లస్ z ప్లస్ 88 ఈ వాల్యూ 0 అని చెప్పాలి. ఓకే, 3 × z బదులు ఏం రాసుకోవచ్చు చూడండి. ఇచ్చిన లెక్కలో z బదులు ఎంత ఉంది 2 - i × √7 ఉందండి. z² ప్లస్లో ఏముంది లేటెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. -3 -4√7 × i ఉంది z² వాల్యూ. -4 × z² బదులు ఎంత రాయొచ్చు అంటే -3 -4√7i ఉంది. అండ్ దెన్ ప్లస్ z అంటే ఇచ్చిన లెక్క అన్నమాట. 2 - i × √7 z. ఓకే, ప్లస్ 88 ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అని చెప్పాలి. సో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేద్దాం, తర్వాత 3తో మల్టిప్లై చేద్దాం. 3 × 2 మల్టిప్లై చేయండి. 3 × 2 ఎంత -6. అండ్ ఈ 2 మల్టిప్లై చేస్తే ఓన్లీ రూట్లోకి మాత్రం పంపించకూడదు. ఎంత అవుతుందంటే -8√7i. నెక్స్ట్ ఈ 2 టర్మ్ మల్టిప్లై చేస్తే -× ప్లస్ అవుతుంది. ప్లస్ 3 × √7i. అండ్ దెన్ ఈ 2 మల్టిప్లై చేస్తే చూడండి -× ప్లస్ అవుతుంది. బట్ i × i అంటే ఏంటంటే i² వల్ల మైనస్ వస్తుంది. తర్వాత చూడండి ఈ టర్మ్ మల్టిప్లై చేయడం చాలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. -× ప్లస్ ఓకే, బట్ i × i ఎంత -1 కాబట్టి -8 అను. తర్వాత √7 × √7 హోల్ స్క్వేర్ అంటే 7 మిగులుతుంది. 7 పక్కన ఎంత ఉంది 4, 7 4 = 28. ఓకేనా, మైనస్ ఈ 2 పంపించడానికి ప్లస్ 12 ప్లస్ 12 ప్లస్ 4 4 = 16 √7 × i. తర్వాత ఏముంది +2 - i√7 ప్లస్ 88 వచ్చింది. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేయండి. -18 8 మూల అంతా 24 √7i. తర్వాత 3 మూల 9 √7i. అండ్ దెన్
3తో 28 వచ్చింది. 8 3 24, 2 3 6 3 6 7 8 84, 28 3 84 ప్లస్ 12 ప్లస్ 16 ఇంటూ √7 ఇంటూ I ప్లస్ 2 మైనస్ I√7 ప్లస్ 88. సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో ఐలు ఎన్ని ఉన్నాయో చూద్దాం, లేకపోతే రియల్ నెంబర్ చూడండి. రియల్ నెంబర్లో ముందు పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. పాజిటివ్ వచ్చి చూడండి 12 ఉంది, 12 + 2 అంటే 14, లేకపోతే 88 ఉంది, 88 + 2 అంటే ఎంత 90, 90 + 12 ఎంత 90, 102 పాజిటివ్. నెగిటివ్ వచ్చేటప్పటికి -18 ఉంది, -84 ఉంది, అండ్ దెన్ రెండే ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ వచ్చి. చూడండి 80 80 + 1 90 90 102, ఓకే -102. తర్వాత ఐలు చూద్దాం. ఐలు పాజిటివ్ ఎన్ని ఉన్నాయంటే 9√7 ఉంది, ఇక్కడ 16√7 ఉంది. 9 + 16 ఎంత 25√7 ఐ ఉంది. మైనస్తో 24 అండ్ మైనస్ ఉంది అంటే ఎంత -25√7 ఐ ఉంది. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి అన్నమాట. లాస్ట్కి ఎంత వచ్చిందండి 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ 2 - I by 1 - 2I whole square and -2 - 11I by 25 are conjugate JUAGAT conjugate to each other. ఈ రెండు కలిపి ఒకదానికొకటి కాంజుగేట్ అవుతున్నాయని చెప్పమంటున్నారు. కాంజుగేట్ అంటే ఒకదాని యొక్క బార్ వాల్యూ ఇంకోటి అవుతుందని చెప్పాలి. సో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేద్దాం. లెట్ us సే ఫస్ట్ దాన్ని Z1 అని పేరు పెట్టుకుందాం. Z1 ఎంతంటే 2 - I by 1 - 2I హోల్ స్క్వేర్ అని. అలాగే Z2 అని పేరు పెట్టుకుంటాను. Z2 ఎంతంటే దాన్ని Z2 ఎంత తీసుకుంటామంటే -2 - 11I by 25. సో మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని బార్ వాల్యూ దీనికి అంటే Z1 బార్ ఈక్వల్ టు Z2 అయినా, లేకపోతే Z2 బార్ ఈక్వల్ టు Z1 అయినా, రెండు కలిపి ఒకదానికొకటి కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని అంటారు అనమాట. Z1 బార్ ఈక్వల్స్ టు Z2 అయినా, లేకపోతే Z2 బార్ ఈక్వల్స్ టు Z1 అయినా అప్పుడు ఏమంటారంటే మ్యూచువల్లీ లేదా ఒకదానికొకటి ఏమవుతుందంటే కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని అంటారు అనమాట. సో ముందు Z1 అంటే ఏమిటో చూద్దాం. Z1ని ముందు సింప్లిఫై చేద్దాం. 2 - I by ఇది ఎలా ఉందంటే A - B హోల్ స్క్వేర్ లా ఉంది. A² + B², B ప్లస్ ఏముందంటే 2I ఉందన్నమాట. -2AB -2AB ఓకే, అంటే 2 - I by 1² అంటే 1, తర్వాత 2² అంటే 4, బట్ I² అంటే -4, అండ్ దెన్ ఇది 2I కాబట్టి 2 2 4, ఓకే 2 2 4I, AI 4I. సో ఎంత వచ్చిందంటే మొత్తం మీదుగా 2 - I by 1 - 4 ఎంత -3 అండ్ -4I. దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే 2 - I సారీ ఇక్కడ ఏముందంటే -3 + 4I సారీ -3 -4I ఉంది కాబట్టి దాని యొక్క ఆపోజిట్ సింబల్ అంటే A + B ఉంటే A - Bతో గురించి భావించాలి. అలాగే ఇక్కడ ఎంత అంటే -3 + 4Iతో గురించి భాగిస్తాం. దీన్ని రేషనలైజ్ చేయడం అని అంటారన్నమాట. ఇక లాస్ట్ స్టెప్ ఇది వచ్చింది. సో -3 -4I యొక్క ఆపోజిట్ సింబల్ ఏంటంటే -3, ఇక్కడ ఈ మైనస్ బదులే ప్లస్ తీసుకుంటాం. ఓకే, పైన ఏమొచ్చిందంటే 2 - I ఇంటూ -3 + 4I వచ్చింది. డినామినేటర్కి వచ్చేటప్పటికి చూడండి, ఇది A + B ఇంటూ A - B ఫార్మేట్లో ఉంచండి. ఏ బదులు ఎంత ఉంది -3 ఉంది, B బదులు ఏముంది 4I ఉంది. సో 4I ముందు ఒకసారి ప్లస్ ఉంది, 4I ముందు ఒకసారి మైనస్ ఉంది, అంటే ఇది A + B ఇంటూ A - B ఫార్మేట్లో ఉంది. A + B ఇంటూ A - B ఫార్మేట్ ఏంటి A² - B², B² ఏముంది 4I హోల్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. సో పైన మల్టిప్లై చేయండి, -6 అండ్ దెన్ 8I + 8I అండ్ దెన్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 3I అండ్ దెన్
ఐ స్క్వేర్ అంటే ఎంత అంటే -1 అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే +4 అన్నమాట. +4 -3 హోల్ స్క్వేర్ ఎంత అంటే 9 అండ్ దెన్ 4i హోల్ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, 4 స్క్వేర్ అంటే 16. ఓకే, -3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఓకే, కానీ 4i హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 అండి. బట్ ఐ స్క్వేర్ ఎంత -1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది +16. ఓకే, సో నోమినేటర్లో ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ 4లో 6 తీస్తే ఎంత -2 ప్లస్ 8 + 3 అంటే ఎంత +11i బై 9 + 16. 9 + 16 అంటే ఎంత 25. సో ఇది వచ్చింది. సో నేను చెప్తానంటే ఇది -2 -11i బై 25 బార్గా రాయొచ్చు. ఓకేనా, -2 -2 రాసాం, 11i ప్లస్లో 11i ప్లస్ రాశాను, ప్లస్ బదులు మైనస్ రాసి బార్ పెట్టాను. అర్థమైందా? అవునా కాదు చూద్దాం. జస్ట్ బార్ అంటే ఈ మధ్యలో ఉన్న మైనస్ ఉంటే ప్లస్ గాను, ప్లస్ ఉంటే మైనస్ గాను ఉంటుంది. ఈ ప్లస్ని ఏం రాశానంటే మైనస్ రాసి బార్ పెట్టాను. ఓకే, అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే చూడండి ఒకసారి. మనం ఏమనుకున్నాం ఫస్ట్ లెక్కలో, దీని పేరు ఏమైనా పెట్టాము -2 -11i బై 25 ఉంటే దాని పేరు పెట్టాము Z2 అని పెట్టాము. Z2 బార్ వచ్చింది కాబట్టి Z1 = Z2 బార్ వచ్చింది. ఓకే, అంటే Z1 వాల్యూ లాస్ట్కి ఏమొచ్చింది Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క బార్ వచ్చింది అన్నమాట. కాబట్టి Z1 అండ్ Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి కాంజుగేట్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ లెక్క చూడండి. మూడో క్వశ్చన్లో ఫస్ట్ ఏం చెప్పాలంటే ఇఫ్ Z - iy హోల్ పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు a - ib, then show that x/a plus y/b ఈక్వల్స్ టు 4 into a² - b² అని చెప్పాలి. Z - iy హోల్ పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు a - ib, then show that x/a plus y/b ఈక్వల్స్ టు 4 times a² - b² అని చెప్పాలండి. నెక్స్ట్ చూడండి, ఇందులో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే x - iy హోల్ పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు a - ib ఇచ్చాడు. సో ఇరువైపులా క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుందంటే x - iy ఇటువైపు వస్తుంది. ఇటువైపు ఏముందంటే a - b హోల్ క్యూబ్ వస్తుంది. సో చూడండి ఒకసారి మన ఫార్ములా రాద్దాం. a - b హోల్ క్యూబ్ అంటే ఇది ఫార్ములా, ఇది a³ ప్లస్ b³ a³ ప్లస్ b³ a³ మైనస్ b³ a³ మైనస్ b³. ఓకే, తర్వాత సో a³ మైనస్ b³ మైనస్ 3a² మైనస్ 3a² ప్లస్ 3ab² వస్తుందన్నమాట. ఓకే, దాని ప్రకారం a³ ఓకే మైనస్ b³ b ప్లస్లో ఏముందంటే ib హోల్ క్యూబ్ మైనస్ 3a² b బదులు ఏముందంటే ib ఉంది. అండ్ దెన్ ప్లస్ 3a బదులు a ఉంది. b² అంటే ib హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందంటే a³ i³ అంటే చూడండి b³ ఓకే, i³ అంటే i² ఇంటూ i రాయొచ్చు. i² అంటే -1 -1 ఇంటూ -1 అంటే +1 అండ్ i³ అంటే i² ఇంటూ i రాయొచ్చు. i² అంటే -1 -1 ఇంటూ i అంటే -i మైనస్ ఇంటూ మైనస్ అంటే +i అవుతుంది అన్నమాట. i మిగులుతుంది ప్లస్ మైనస్ 3a² b ఇంటూ i ఉంది. అండ్ దెన్ 3a ఇంటూ i² అంతా -1 b² వచ్చిందన్నమాట. i² అంటే -1 అండ్ దెన్ b². సో మొత్తం మీద ఏమొచ్చిందంటే a³ ప్లస్ b³ మైనస్ 3a² b ఇంటూ i తర్వాత మైనస్ 3ab² వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని రియల్ పార్ట్ రాయండి, ఇమేజినరీ పార్ట్ రాయండి.
రియల్ పార్ట్ అంటే ఐ లేని టర్మ్లో, అంటే ఏ క్యూబ్ మైనస్ 3ab² అనేది రియల్ పార్ట్. ఇమేజినరీ పార్ట్ అంటే ఐ కామన్ తీస్తే ఇమేజినరీ పార్ట్ ఏమొస్తుందంటే b³ మైనస్ 3a² వచ్చిందన్నమాట. ఓకే, సో మొత్తం మీద ఇది ఎలా ఉంది, x మైనస్ ఐవైతో కంపేర్ చేయండి. ఎక్స్ బదులు ఎంత ఉందంటే ఎక్స్ ప్లేస్లో ఏముందంటే a³ మైనస్ 3ab² వచ్చింది. నెక్స్ట్ వై అంటే ఏంటి, ఇక్కడ ఐ యొక్క మల్టిపుల్ ఎంత -y, అటువైపు ఐ యొక్క మల్టిపుల్ ఎంత b³ మైనస్ 3a² అనమాట. ఓకే, లాస్ట్ స్టెప్ మళ్ళీ రాశాను. x ఈక్వల్స్ ఎంత వచ్చిందంటే a³ మైనస్ 3a² వచ్చింది. అండ్ దెన్ -y ఎంత వచ్చిందంటే b³ మైనస్ 3a² వచ్చింది. సో y ముందు ఫైండ్ అవుట్ చేయండి. y అంటే ఇటువైపు మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కాబట్టి 3a² మైనస్ b³ అవుతుందండి, ఇది y. సో x ఈక్వల్ ఎంత వచ్చిందంటే సపరేట్గా రాద్దాం. x ఈక్వల్స్ ఎంత అంటే a³ మైనస్ 3ab². సో x ఈక్వల్స్ టు రెండింటిలో ఏ కామన్ తీస్తే a² మైనస్ 3b² వస్తుందన్నమాట. ఇక్కడ y ఈక్వల్స్ టు ఇక్కడ b కామన్ తీయండి. b కామన్ తీస్తే 3a² మైనస్ b² వచ్చిందన్నమాట. ఓకే, మరి x/a ఏమవుతుంది, a² మైనస్ 3b². అండ్ దెన్ y/b ఎంత అవుతుందంటే 3a² మైనస్ b² అవుతుందన్నమాట. సో మన ఇంటికి లెక్క ఏం చెప్పమన్నారు, x/a ప్లస్ y/b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x/a ప్లస్ y/b వాల్యూ కావాలి. x/a అంటే ఎంత, a² మైనస్ 3b². అండ్ y/b వాల్యూ ఎంత, 3a² మైనస్ b². సో మొత్తం మీద 3a² ప్లస్ a² ఎంత, 4a². 3b² మైనస్ b² ఎంత అవుతుంది, మైనస్ 4b². కాబట్టి రెండిట్లో 4 కామన్ తీస్తామనుకోండి, a² మైనస్ b² అవుతుందన్నమాట. కాబట్టి therefore x/a ప్లస్ y/b వాల్యూ ఎంత అంటే 4 ఇంటూ a² మైనస్ b² అవుతుంది. ఇదే లెక్క చెప్పమన్నాడు. ఓకే, నెక్స్ట్ 3లో రెండోది చూడండి. రైట్ a ప్లస్ ib బై a మైనస్ ib హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a minus ib by a plus ib whole square in the form x plus iy. అంటే ఇది ఒక మొత్తం ఒక కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేసి లాస్ట్కి x ప్లస్ iy ఆ రూపంలో రాబెట్టాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో ముందుకు మనం ఇది మళ్ళీ రాద్దాం. a ప్లస్ ib బై a మైనస్ ib హోల్ స్క్వేర్ ఉంది, మైనస్ a మైనస్ ib బై a ప్లస్ ib హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ది చూడండి, ఫస్ట్ దాన్ని రేషనలైజ్ చేద్దాం, అలాగే రెండో దాన్ని కూడా రేషనలైజ్ చేద్దాం. సో a ప్లస్ ib బై ఎంత ఉంది, a మైనస్ ib ఉంది. సో డినామినేటర్లో a మైనస్ ib ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ ibతో గురించి భాగించేయాలి. అలాగే పైన హోల్ స్క్వేర్ కామన్గా ఉందండి, ఇక్కడ కూడా a మైనస్ ib ఉంది. డినామినేటర్ ఏముంది, a ప్లస్ ib ఉంది. దీని ఆపోజిట్ సింబల్ ఏంటి, a మైనస్ ibతో గురించి భాగించేయాలి. సో ఇలా అప్లై చేస్తే చూడండి, ఇదంతా ఒకసారి చేద్దాం. హోల్ స్క్వేర్ పైన సేమ్ టర్మ్ రిపీట్ ఉంది, a ప్లస్ ib ఇంటూ a ప్లస్ ib అంటే a ప్లస్ ib హోల్ స్క్వేర్ పైన ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మేట్లో ఉంది, a² మైనస్ b². సో అంటే i² ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అయిపోతుంది. ఇన్ జనరల్గా a² మైనస్ b² రాయాలి, కానీ ib² చేసేటప్పుడు b² ఓకే, బట్ i² ఎంత, -1. కాబట్టి -1 ఎంత అవుతుంది, +1 అవుతుంది. అలాగే పైన a మైనస్ ib ఉంది, ఇక్కడ కూడా a మైనస్ ib ఉంది. a మైనస్ ib అంటే a మైనస్ ib హోల్ స్క్వేర్ ఉంటుంది, హోల్ కామన్గా స్క్వేర్ ఉంది, అది విడిచిపెట్టేసండి. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఉంది, అంటే a² ప్లస్ a² మైనస్ b² అవ్వాలి. బట్ b ప్లస్ ఏముందంటే ib ఉంది, ib హోల్ స్క్వేర్ అంటే ఎంతంటే i² ఇంటూ b². i² ఎంత, -1 ఇంటూ -1 ఎంత అవుతుందంటే +1 ప్లస్ b² అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, a² ప్లస్ b² అనే టర్ము
హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనే టర్మ్ ఇక్కడ ఉంది. కాబట్టి కామన్గా 1/a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనే టర్మ్ బయటకు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనే టర్మ్ ఉంది. అలాగే మైనస్ ఇక్కడ ఏముందంటే మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ ఆ టర్మ్ ఉంది. ఎందుకంటే స్క్వేర్ అనేది రెండింటికి అప్లై చేయాలి. వీటికి అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రూపంలో బయటకు వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రూపంలో బయటకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఉంది. అలాగే ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, లాస్ట్ స్టెప్ ఏమొచ్చిందో రాసాము చూడండి. ఇప్పుడు ఈక్వల్స్ టు 1/a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇది లోన్ ఎలా ఉందంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా, ఇక్కడ తీసేయండి. a² ప్లస్ బీ స్క్వేర్, బీ ప్లస్ ఏముంది ఐబీ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab బీ ప్లస్లో ఏముందంటే ఐబీ ఉంది. వీటన్నిటికీ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, మైనస్ ఆఫ్ ఇక్కడ కూడా a² ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏముందంటే ఐబీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab బీ ప్లస్లో ఏముందంటే ఐబీ ఉంది. సో ఉంటూ వాటికి కూడా స్క్వేర్ అనేది ఉంది. సో 1/a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి i² ఎంత అవుతుందంటే -1 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే a² మైనస్ బీ స్క్వేర్ అనేది ఒక టర్మ్ రాసి ప్లస్ 2ab అంటే ఎంత వస్తుందంటే 2ab ఇంటూ i మిగిలిందన్నమాట. వీటికి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ కూడా చూడండి a² ఐబీ హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. మైనస్ 2ab ఇంటూ i హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉందంటే మొత్తం మీదుగా ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఇంకో స్టెప్ రాద్దాం చూడండి. 1/a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మీరు a² మైనస్ బీ స్క్వేర్ని ఒక బ్రాకెట్ పెట్టండి ప్లస్ 2abi ఒక బ్రాకెట్ పెట్టండి, హోల్ స్క్వేర్గా రాయండి. అలాగే మైనస్ ఇక్కడ కూడా a² మైనస్ బీ స్క్వేర్ ఒక బ్రాకెట్ పెడదాం. తర్వాత మైనస్ కామన్ తీసి 2ab ఇంటూ i హోల్ స్క్వేర్ రాద్దాం. సో ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. మనకేం తెలుసు అంటే ఫార్ములా చూడండి. ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ నుంచి ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ తీసేస్తే 4ab వస్తుందన్నమాట. ఆ విషయం మనకు తెలియాలి. ఫార్ములా చూడండి, ఆ ఫార్ములా రాద్దాం. మనకేం తెలుసు అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 2ab. అంటే a² ప్లస్ బీ స్క్వేర్ అనే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి 2ab అంటే 4ab వస్తుందన్నమాట. ఓకే, వాటి ప్రకారం ఇది ఏ గాను ఇది బి గాను భావిస్తే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. సో 1/a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎంతంటే 4a ప్లస్లో ఏముందంటే a² మైనస్ బీ ప్లస్లో ఏముందంటే 2ab ఉందన్నమాట. సో మొత్తం ఎంత వస్తుందంటే 4 2 8ab ఇంటూ a² మైనస్ బీ స్క్వేర్ ఇంటూ i బై a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చిందన్నమాట. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మొత్తం మీద దీన్ని ఏ రూపంలో రాయమన్నాడు, x ప్లస్ i బై రూపంలో రాయాలి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0 ప్లస్ ఇదంతా i యొక్క మల్టిపులే. 0 ప్లస్ 8ab ఇంటూ a² మైనస్ బీ స్క్వేర్ ఇంటూ i హోల్ బై a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదే రూపం ఉంది x ప్లస్ y ప్లస్ ఇదంతా ఉందన్నమాట. ఓకే, మొత్తం మీద సింప్లిఫై చేసి x ప్లస్ i రూపంలో రాయమన్నాడు. ఇన్ జనరల్గా x ప్లస్లో ఏముందంటే 0 ఉంది, y ప్లస్లో ఏముందంటే 8ab ఇంటూ a² మైనస్ బీ స్క్వేర్ బై a² ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మీరు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరంటే MRK Sir 9493904903 అని మీరు యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో చెక్ చేస్తే మీకు ఈ వీడియోస్ అక్కడ యూట్యూబ్లో ఉంటాయి, మీ యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి.
MRKSR 9493904903 అని యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.